సాంగ్స్ అయినా అందరికి వెల్కమ్ బ్యాక్ టు తరుణ్ ఎక్స్ప్లోర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మన శబరిమల యాత్ర గురించి మన గురుస్వామిని అడిగి తెలుసుకుందాం. సాంచరం స్వామి కూడా ఎన్నో పడి స్వామి మీది సాంప్రదాయం స్వామి. ఈసారి నాది 9వ పడి స్వామి. మీరు ఫస్ట్ ఎప్పుడు మాలేసుకున్నారు స్వామి? నేను ఫస్ట్ టైం మాలేసుకుని కన్యా స్వామి 2014 స్వామి. ఇప్పుడు నేను వెళ్ళింది ఆల్రెడీ ఫస్ట్ సివిల్ వెళ్ళినాను స్వామి. సివిల్ లో నేను నాకు ఇట్లానే అనిపించింది పోవాలని. ఎంత ఫ్యామిలీని చూసినాం, ఏంది అయ్యప్ప శబరిమల ఏంది అంతా నడితే ఎవరు నేను పోవడమే పెద్దపాదం పోవాలని ఫిక్స్ అయినా స్వామి. ఇట్లా చూడాలి అని ఒక ఆలోచనతోటి వాళ్ళు నడితే అప్పుడు ఎవరు రారు అని చెప్పి నేనేం చేశాను, నాకు వెళ్దామని ఫిక్స్ అయిపోయిన స్వామి. నేను వెళ్ళి ఒక్కడిని వెళ్ళాను స్వామి. మా బెగంపేట నుంచి మా శామరాల నుంచి నేను ఒక్కడే స్వామి సివిల్ గా వెళ్ళి నేను పెద్దపాదం చూసి దేవుని చూసిన స్వామి. ఒక అద్భుతం స్వామి, ఒక అద్భుతం చూసిన స్వామి. నా పుట్టి 25 ఏళ్ళు ఎందుకు వేస్ట్ చేసినా నా జన్మ అని అనిపించింది స్వామి. ఖచ్చితంగా స్వామి ఎప్పుడైనా వీలైతే మాత్రం శబరిమల ఓల్డ్ స్వామి చూడండి స్వామి. కుమ్మి ఉన్నంత రోజులు స్వామి నేను శబరిమలకి వస్తా స్వామి. ఈ అప్పానికి నేను ఆగాలతా మాక్సిమం ట్రై చేస్తా స్వామి. ఖచ్చితంగా మాత్రం ప్రతిగా శబరిమలకి వస్తా స్వామి నేను. దాని తర్వాత సెకండ్ టైం నేను ఫస్ట్ టైం నేను ఒక్కడిని వెళ్ళాను, మా ఫ్రెండ్స్ తీసుకెళ్ళాను స్వామి. బట్ ఎక్సలెంట్ స్వామి. పెద్దపాదం అనేది ఒక అడ్వెంచర్, మంచి అడ్వెంచర్ స్వామి. హైదరాబాద్ లో అంత మనం చూడలేని అని అక్కడ చూడొచ్చు. ఆ నేచర్ గానీ ఏదైనా గానీ పొల్యూషన్ ఉండదు, ఏముండదు, ఒక పీస్ ఆఫ్ మైండ్. ఎక్సలెంట్ స్వామి. నేను వెళ్తే మా స్వామి నేను ఒక్కడిని వెళ్ళాను స్వామి. నెక్స్ట్ ఇయర్ మా ఇద్దరు స్వామి అని తీసుకెళ్ళాను. వాళ్ళు షాక్ అయిపోయారు, ఏంటి పెద్దపాదం ఇంత బాగుంటుందా ఆయన, వాళ్ళు షాక్ అయ్యారు. అంటే 3 times వెళ్ళాను స్వామి నేను పెద్దపాదము. 4th టైం మాలేశాను స్వామి 2014 లో మాలేశాక. ఆ టైం కూడా కన్యాస్వామిని మళ్ళీ మా పెద్దపాదమే పోయినా స్వామి. 5 times పెద్దపాదం పోయినా స్వామి. ఇప్పుడు మళ్ళీ 2 సార్లు పులిమేడు, రెండోసారి పులిమేడు స్వామి. మాల ముందు మీరు ఎట్లుంటే మీరు మాలేసినప్పటి నుంచి 9 years ఏమనిపిస్తుంది? నా లైఫ్ లోనే స్వామి నేను 2011 December 1st నుంచి స్వామి ఇప్పటి వరకు నేను న్యూ ఇయర్ మర్చిపోయినా స్వామి. నాకు న్యూ ఇయర్ వద్దు స్వామి. అయ్యప్ప కార్తీక మాసం వచ్చిందంటే దాని తెల్లారి నుంచి సాంశన్నం, జనవరి సంక్రాంతి, మకర జ్యోతి చేసే వారికి కార్తీక మాసం వచ్చిందంటే కాళ్ళు చేతులు ఆడవై. అంతా మైండ్ లో వెజిటేరియన్ స్వామి, ఏం ఉండదు అయ్యమ్మ. ఓళ్ళ నమ్మకం వాళ్ళది, నా లెక్కనే ఉండాలని చెప్పి అంటలేను స్వామి. నేను అప్పుడు వెళ్ళా కాబట్టి ఆ దేవుని చూసినా కాబట్టి నేను చెప్తున్నా, నా నమ్మకం కాబట్టి మీకు చెప్తున్నా స్వామి. ఒక అద్భుతం స్వామి. శబరిమల అనేది ఒక అద్భుతం అది మన ఇండియాలో. స్వామి మీరు పులిమేడ ఇప్పటికి ఎన్నిసార్లు వెళ్ళారు? పులిమేడు స్వామి లాస్ట్ ఇయర్ వెళ్ళినాం స్వామి. ఇప్పుడు సెకండ్ టైం వెళ్తున్నాం స్వామి. అంటే నేను వెళ్ళాక మాకు మంచిగా అనిపించింది స్వామి. ఆ లొకేషన్ గానీ, ఆ నేచర్ గానీ అంతా బాగుంది. నా ద్వారా ఇప్పుడు మేమందరం అనుకున్న ఒక 11 members పోతున్నాం స్వామి ఈ సంవత్సరము. వాళ్ళకు కూడా చూపిస్తాం, వాళ్ళకు కూడా తెలియాలి పులిమేడు అంటే ఏంది అని. అందరు 11 మంది స్వామిలో వెళ్తున్నాం స్వామి. ఈసారి లాస్ట్ ఇయర్ 4 members వెళ్ళాం స్వామి, ఈసారి 11 members వెళ్తున్నాము. సెకండ్ టైం స్వామి పులిమేడు వెళ్ళాడు. మేము కూడా ఇప్పుడు ఫస్ట్ టైం పులిమేడ వెళ్తున్నాం స్వామి. పులిమేడ ఎక్స్పీరియన్స్ 2 times వెళ్ళారు కాబట్టి మాతో షేర్ చేసుకోవాలి. పులిమేడు వెళ్ళాలంటే స్వామి మనం మీరు కొట్టాయంలో దిగాను స్వామి. కొట్టాయంలో దిగినాక అక్కడ నుంచి మీకు పక్కకే బస్ స్టాండ్ ఉంటుంది స్వామి. కుమ్లీ బస్ ఎక్కాలి స్వామి. కుమ్లీ బస్ ఎక్కితే అది కుమ్లీకి ఒక 10 kilometers ముందు వెండి పెరియార్ అని ఉంటుంది స్వామి. వెండి పెరియార్ దగ్గర మనం దిగిపోవాలి. బస్సు కండక్టర్ మనకు చెప్తాడు. స్పెషల్ బస్సులు ఉంటాయి సీజన్ లో. ఇప్పుడు జనవరి 1st నుంచి జనవరి 14 వరకు అన్ని స్పెషల్ బస్సులు ఉంటాయి. మనకి వెండి పెరియార్ దిగిపోతే అక్కడ నుంచి జీప్స్ ఉంటాయి స్వామి. పర్ హెడ్ 50 rupees సత్రం మొలికి అక్కడికి వెళ్ళాక ఆల్ట్ కావాలి స్వామి. ఆల్ట్ కాగానే మన ఆన్లైన్ దర్శనం లేకుండా వాళ్ళు అక్కడ స్పాట్ బుకింగ్ ఉంటది. మన దర్శనం టికెట్ వాళ్ళు ఇస్తారు, ఆధార్ కార్డ్ ఎంట్రీ చేసుకుంటారు. ఎన్ని మెంబర్స్ వెళ్ళామో వాళ్ళది స్టాంప్ వేసుకుని మనకు చెక్ చేసుకుంటారు. మనుషులు ఎంత మంది వచ్చి, మేల్ ఫీమేల్ ఎంత మంది వచ్చారు, చిన్న పిల్లలు ఎంత మంది వచ్చారు అన్ని చెక్ చేసి మనకు స్టాంప్ వేసి ఇస్తారు. మనం అక్కడ నుంచి నైట్ ఆల్ టైం మార్నింగ్ 7 o'clock బయలుదేరుతాం సార్. మళ్ళీ 7 o'clock మళ్ళీ వాళ్ళు క్యూ మొత్తం చెక్ చేస్తారు స్వామి. మనిషి కరెంట్ ఉందా లేదా చెక్ చేసి ఆ బ్యాచ్ ప్రకారంగా మనం పంపిస్తారు. బండి చెక్ పోస్ట్ దగ్గర 5 members వెళ్ళని 6 members వెళ్ళని ఫస్ట్ ముందెల్లా ఆ బ్యాచ్ ఆపుతారు. ఇంకో పర్సన్ ఆగిపోయినా మెల్ల వస్తే ఆ పర్సన్ వచ్చినాకనే మళ్ళీ ఆ బ్యాచ్ ఇంకో చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళాలి స్వామి. మనం అక్కడ ఉండే అవకాశం లేదు. వాళ్ళు పోలీస్ వాళ్ళు కంపల్సరీ, వాచ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా చాలా స్ట్రిక్ట్ రూల్స్ పాటిస్తారు. వితౌట్ నో ప్లాస్టిక్ స్వామి. ప్లాస్టిక్ బాటిల్స్ అసలు తీసుకెళ్లొద్దు. ప్లాస్టిక్ ఐటమ్ ఓన్లీ పేపర్ ఐటమ్స్, స్టీల్ వాటర్ బాటిల్, మిల్టన్ వాటర్ బాటిల్ తీసుకెళ్లాలి స్వామి తాగడానికి. మనము అక్కడ పొల్యూట్ అనేది మంచి అవన్నీ పాడు చేయవద్దు. నేచర్ అనేది అన్ని జంతువులు అన్ని ఉంటాయి స్వామి. చాలా బాగుంటది చూడండి స్వామి. స్వామి పులిమేడ నుంచి జ్యోతి చూడొచ్చు అని చెప్తారు కదా. ఇప్పుడు మీరు క్లోజింగ్ టైం ఏమో 5:30 అంటున్నారు. మనకి జ్యోతి ఏమో 6:30 ఆ టైంకి వస్తుంది కదా.
మరి ప్రాబ్లం చేస్తారు స్వామి. ఇప్పుడు జ్యోతి చూసే ప్లేస్ మనము పులిమేర నుంచి కింద దిగేటప్పుడు మనకి లొకేషన్ అనేది తెలిసిపోతుంది స్వామి, మనకి ఈజీగా తెలిసిపోతుంది. శబరిమల కింద కనిపిస్తుంది కొంచెం సౌండ్ మన జ్యోతి స్పాట్ అని చాలా మంది చెప్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అనే మనము సపోజ్ దర్శనం చేసుకొని జ్యోతి రోజు మనం దర్శనం చేసుకున్నప్పుడు మళ్ళీ కొంచెం బైక్ వచ్చి జ్యోతి చూసాను ఆ రోజు మనకి పోలీసు వాళ్ళు అవకాశం ఇస్తారు జ్యోతి పులిమేర నుంచి చూస్తారు అని. మళ్ళీ పులిమేర జ్యోతి చూసి మళ్ళీ కింద దిగి వచ్చి స్వామి అట్లా ఒక ఆప్షన్ ఉంది. మన జీప్ నుంచి వాళ్ళ ఒక ఆప్షన్ ఉంది, వాళ్ళు దిగుతారు మనల్ని ఆ నైట్ లో. మ్యాక్సిమం అయితే నడుచుకుంటూనే వెళ్ళాలి స్వామి, మనకు సేఫ్. అది చాలా మంది పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది ఆ రోజు మనకి. జ్యోతి చూడొచ్చు మ్యాక్సిమం ఎక్కువ తమిళనాడు కర్ణాటక వాళ్ళే చూస్తారు స్వామి. అక్కడ నుంచి మన తెలుగు రాష్ట్రం వాళ్ళు అంతా సన్నిధానం నుంచి చూస్తారు. మనకి జ్యోతి కనిపించే స్పాట్ నేమ్ ఏంటి స్వామి? జ్యోతి కనిపించే స్పాట్ పొన్నంబల మేడు స్వామి. పొన్నంబల మేడు స్పాట్ జ్యోతి వచ్చే స్పాట్ అది. స్వామి ఇప్పుడు చిన్న పాదం వెళ్తే అందరు పమ్మలో స్నానం చేసుకొని వెళ్తారు కదా స్వామి, మరి ఇప్పుడు పులిమేర వెళ్తే ఇక్కడ స్నానం చేస్తారు స్వామి? స్వామి చంద్రం స్వామి పులిమేరులో వెళ్ళాలంటే లాస్ట్ చెక్ పోస్ట్ దగ్గర శ్రీరామ పాదం ఉంటుంది స్వామి. శ్రీరామ పాదం దగ్గర స్నానం చేసి దర్శనంకి వెళ్తారు. జ్యోతి చూడాలంటే ఏ ప్లేసెస్ నుంచి చూడొచ్చు స్వామి? ఎక్కడ కనిపిస్తుంది మనకి? స్వామి మనం పెద్ద పాదం నుంచి వస్తే పెదయాన వట్ట నుంచి చూడొచ్చు స్వామి. సన్నిధానం, పులిమేడు, సన్నిధానం బ్యాక్ సైడ్ మాలికపురతం మంజు మా దగ్గర చూడొచ్చు స్వామి. ఇంకోటి అపాచి మేడు నుంచి చూడొచ్చు స్వామి. రామచంద్రం స్వామి ఇప్పుడు మన సివిల్ సామ్లో కానీ మీ శబరిమల ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి స్వామి. మీరు ఎట్లా శబరిమల గురించి మనం చెప్పండి. శబరిమలకి వచ్చినామంటే స్వామి మనం ఖచ్చితంగా జీవితంలో శబరిమల యాత్ర అనేది చూడాలి స్వామి. ఒక అద్భుతం స్వామి. ఎప్పటికైనా ఒక యాత్ర మనం ఉన్నంత రోజులైనా హ్యాపీ. ఒక్కొక్క శబరిమల యాత్ర చూస్తే ఒక అద్భుతం స్వామి. అది అన్ని ఆలయంలోకి మనం వెళ్తాం కానీ ఇది ఒక్కటి వేరే స్వామి. శబరిమల అనేది కంప్లీట్ డిఫరెంట్ స్వామి. ఇది స్వామి అనేది మన పిల్లలైనా ఎవరైనా చూసినా ఒక అద్భుతం స్వామి. చూపించండి, మీరు చూపించండి, చూడండి స్వామి. ఖచ్చితంగా శబరిమల లైఫ్ లో అనేది ఒక యాత్ర మాత్రం చూడాలి కాబట్టి ఎంత ఉన్నా డబ్బు ఉండాలని ఏది ఉన్నాయని ఖచ్చితంగా స్వామి. పంబా నుంచి అయినా సన్నిధానం 7 కిలోమీటర్లు ఖచ్చితంగా నడవాల్సిందే స్వామి. ఏ పాసలు గీసలు నాడలేడు స్వామి. అదొకటి చాలా బాగుంది స్వామి. ఇక్కడ ఓన్లీ విఐపి అని ఏం చెప్పరు స్వామిలో. అందరూ ఒకటే దర్శనం చేసుకుంటారు స్వామి. చాలా బాగుంటుంది స్వామి. అయ్యప్ప.